తెరిచిన పుస్తకం. ప్రభాకర్ అంటే తెరిచిన పుస్తకం. ఒక జెండా మోసుకుని ఒక కార్యకర్తగా మోటార్ సైకిల్ మీద జెండా కట్టుకుని తిరిగిన కాడి నుంచి చెప్తా. ఈరోజు కాదు, 1994 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఒక దళితుల గురించి మాట్లాడాడు ఆయన. నేను దళిత పక్షపాతినో దళిత వ్యతిరేకనో. మా నాన్న నేను 10th క్లాస్లో కూడా లేను. నా ఊరు సర్పంచ్గా అప్పటికి 25 ఏళ్ళుగా ఒకే వ్యక్తి కొండేటి సైమన్ అని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సర్పంచ్గా చేస్తున్నాడు. మొట్టమొదటిసారి మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాడు ఒక రైతుగా. మా నాన్న ఆ ఎస్సీల మన్ననలతోనే సర్పంచ్ చేశాడు. మరలా మా నాన్న సెకండ్ టైం కూడా 10 ఏళ్ళు చేశాడు. మొదటిసారి ఎలక్షన్ పెట్టలా అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్. మళ్ళా సర్పంచ్గా పోటీ చేశాడు. అదే నా ఊర్లో అప్పుడు 1600 ఓట్లు ఎస్సీలు ఉండేవి. నా సామాజిక వర్గాన్ని 150 మిగిలిన బీసీలు 2000 ఓట్లలో. నా సామాజిక వర్గం నా ఊళ్ళో ఉంది 150 మంది. మా నాన్న రెండోసారి గెలిచాడు. ఆ తర్వాత నేను ఎంపీటీసీగా పోటీ చేశా. నా ఊర్లోనే ఎస్సీఏ నా మీద పోటీ చేసింది కూడా, డానియల్ అని. అతని మీద 688 ఓట్లతో నేను ఎంపీటీసీగా నా ఊరి నుంచి గెలిచా. ఎస్సీల గురించి వాళ్ళు నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేను. ఆడతో ఉరే అరే అని స్కూల్లో కాలేజీలో తిరిగినటువంటి వ్యక్తిని. నాకు ఎస్సీలు అంటే తెలియదా? ఎస్సీలను ఎట్లా గౌరవించాలో తెలియదా? నాకు రాజ్యాంగం యొక్క విలువలు తెలియదా? నేను రాజ్యాంగ వ్యతిరేక శక్తినా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో దెందులూరులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు. ఏదో సినిమాలో నీ డైరెక్టర్ కనుక యాక్ట్ చేయమంటే నువ్వు యాక్ట్ చేస్తావే, ఆ రకంగా యాక్ట్ చేసినట్టుంది. నువ్వు సినిమాల్లో యాక్షన్ లాగా దెందులూరులో మీటింగ్ ఉంది తప్ప వాడిచ్చిన పేపర్లో 10 పేపర్లు తిరగేసి చదివావు. ఏం పొడిచావని అడుగుతున్నావు. నీ పేపర్లో ఉన్న విషయాల్లో ఒక్కటి బేస్లెస్ ఆరోపణలు తప్ప బేస్గా అప్పుడైనా సరే మళ్ళీ పెట్టు. కమాన్, బేస్ ఉన్నటువంటి ఆరోపణలు చేయి. శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా. శాశ్వతంగా. నీ అన్నగారు ఒక్క మాట మాట్లాడవు నీ అన్నగారి గురించి. నీ అన్నగారు ఏదో పెద్ద శ్రీరామచంద్రులాగా అభివర్ణిస్తావు. ఎంతమంది మరి సామాజిక వర్గానికి ఇబ్బంది పెట్టి నీ కోసం గెలుస్తావు, నువ్వేదో అభినందిస్తావు, ఏదో కులానికి విలువ తీసుకొస్తావు అని చెప్తే తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి గంపకొత్తగా అమ్మి కేంద్ర మంత్రి పదవి తీసుకుని, మరి ఆ మంత్రి పదవి ఉండగానే ఆంధ్ర రాష్ట్రానికి ఆ కేబినెట్లో ఉండగానే పీక కోసిన విషయాన్ని ఒక్కసారన్నా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేసావా అని అడుగుతున్నా. ఏదో పరకాల ప్రభాకర్ గారు, ఈ ప్రభాకర్లు అంటేనేమో పవన్ పడదేమో, ఆయన మీద పెట్టాడు గురి, ఆయన పంపించాడు ఇంటికి. ఇప్పుడు నా మీద పెట్టాడు గురి. నన్ను చంద్రబాబు గారితో సీటు ఇప్పించుకోకుండా ఉందామనేటువంటి కుట్రేమన్నా నీకు ఉందేమో. నాకు గౌరవంగా పార్టీ సీటు ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోయినా నా బతికేదో నేను బతుకుతా. నా సీటే నీకు కావాలనుకుంటే నువ్వు తెలుగుదేశంతో కలిసి నువ్వు పోటీ చేయి. నీ అనుమాల భుజాల మీద నిలబెట్టి నిన్ను గెలిపిస్తా నేనే. ఈ రాష్ట్రంలో ఎవరో గెలవనంత మెజార్టీతో గెలిపిస్తా భుజాల మీద ఎక్కించుకుని. అంతే తప్ప నీకు అటువంటి స్వార్థం ఉంటే తంటాలు పడు. నేను కాదని అన్నాను, ఎవరికైనా స్వార్థం ఉంటుంది. కానీ నువ్వు అనవసరంగా నన్ను మాట్లాడటం మాత్రం నీ స్థాయికి తగినటువంటి వ్యక్తిని కాను నేను. నువ్వు మోదీ గారిని మాట్లాడితే సరిపోతావు, చంద్రబాబు గారిని మాట్లాడితే సరిపోతావు. ఏంటి ఆఫ్టర్ ఆల్ దెందులూరు ఎమ్మెల్యేని మాట్లాడుతున్నావు ఏంటి? అది ఏంటి మీకేం అర్థమవుతుంది అసలు? ఆయన ఏ స్థాయికి దిగుతారు మాట్లాడుతున్నాడు? ఉంటే మీరు మాట్లాడండి, అడగండి. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చా, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగండి. కమాన్, నేను ఆన్సర్ చేస్తా. ఏమైనా సరే అడగండి నా వ్యక్తిత్వం గురించి. బీజేపీతో గెలిచారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలిచారు, మీరంటూ గెలవలేకపోయారు అని ప్రశ్నించాడు ఆయన. నేను మామూలుగా కూడా ఏమయ్యా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీ మాతో ఉందా? పవన్ ఉన్నాడా? లేదు. ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు పవన్ ఉన్నాడా? బీజేపీ పార్టీ ఉందా? జెడ్పీటీసీ ఎంపీపీలు జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారా? కనీసం అంతకుముందు జరిగినటువంటి సొసైటీ ఎన్నికల్లో వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ ఉత్తి మాటలయ్యా. పవన్ గెలిపించాడంటావేంటి? వాళ్ళ అన్ననే గెలిపించుకోలేనని మమ్మల్ని ఏం గెలిపిస్తాడా పవన్ అన్నమాట నిజమే, అది వాస్తవం కూడా. నేను అనటం కాదు. నేను నా నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. నా జడ్పీటీసీలు అందరూ కూడా గెలిచారు 4. వాళ్ళ మెజారిటీ నేను కౌంట్ చేస్తే 25,000 ఉంది. పవన్ గారు బీజేపీ నాకు కలిస్తే 17,800 పడిపోయింది నా మెజారిటీ.
అంటే పవన్ వల్ల నేను మైనస్ అయ్యానో ప్లస్ అయ్యానో మీరే చెప్పాలి. ఇది పవన్ గారు ఆలోచించుకోవాలి, నాదే కాదు. అట్లా మీరు సగటున ఎన్ని కాన్స్టిట్యున్సీలు తెస్తారో శాంపిల్స్ తీయండి. ఈ విషయం నిజం కాకపోతే రాజకీయ సన్యాసం చేస్తా. ఆ ఉద్దేశంతో అన్నాను. నేనేమి పవన్ గారు జెండా పెట్టుకోలేనల్లా, నా వ్యాన్కి పవన్ గారు ఫోటో కూడా పెట్టా. నువ్వు నాతో కలిసావు కాబట్టి పెట్టుకుంటాం, నా బాధ్యత, నా నాయకుడి యొక్క ఆదేశం. నీ ఫోటో పెట్టుకుని గెలవాల్సిన అవసరం నాకు లేదు. నిన్నే గెలవమంటున్నా, నీ ఫోటో పెట్టుకునే కారణం నాకెందుకు? నా నాయకుడి ఆదేశానుసారం పార్టీ యొక్క నియమావళి ప్రకారం నేను పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప పవన్ గారి మీద నాకేం కోపం లేదు వ్యక్తిగతంగా. పవన్ గారికి ఏదో ఈ తోతాపూర్ గారు ఏదో రాసేస్తారు, చదువుతున్నాడు. దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడిన దాని గురించి కూడా నేనేం బాధపడుతులా. కానీ నా కార్యకర్తలు, నా నాయకులు అలా మాట్లాడతాడా ఇలా మాట్లాడతాడా అంటున్నారు. ఒరే ఆవేశపడమాకుంటారా, నేనే ఆవేశపరుణ్ణి. మనకన్నా ఏమీ తెలిసి తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు పవన్ కూడా. ఊరినే వదిలిపెట్టేయండి. ఏదో ఒక సినిమా చూసామనుకోండి, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ సినిమా అనుకోండి ఇది అని చెప్పా. వాళ్ళందరూ నాకు అనేకమైన ఫోన్లు వస్తున్నాయి నిన్న నుంచి పవన్ గురించి. మీరేం తొందరపడక్కర్లేదు. ఆయన నా నియోజకవర్గంలోనే ఉంటున్నాడు ఈరోజు కూడా. ఆయన ఉంటున్నటువంటి క్రాంతి కళ్యాణ మండపం దెందులూరు నియోజకవర్గంలో ఉంది, ఏలూరులో లేదు. నేను ఒక్కడే వెళతా. మీ ద్వారా నేను ఆయన పిలుపునిస్తున్నా. ఆయన ఛానల్ కూడా ఉందిగా ఇక్కడెక్కడో, తోతాపూర్ 99 వస్తా. ఇగో ఇక్కడెక్కడో ఉంది, ఇగో వస్తా. ఆయన ఛానల్ పెట్టుకోమనండి. ఆయన దగ్గరికి ఒంటరిగా వస్తా. నా ఊరు, నా అతిథి. అవసరమైతే క్యారేజ్ కూడా పట్టుకెళ్తా, భోజనం కూడా పెడతా, మాట్లాడతా, చర్చిస్తా. ఆయన నన్ను పిలిపితే ఎన్ని విషయాల మీద చర్చిస్తా. జాని విషయం ఆడతా, ట్రాఫిక్ కానిస్టేబుల్ విషయం ఆడతా, దివ్యాంగుడి విషయం ఆడతా. ఇంకా ఏవైతే నా మీద 37 కేసులు ఉన్నాయో ఆ పెట్టిన అందరూ కూడా పిలవమనండి, వరుస నుంచో పెట్టమనండి. నన్ను కాంగ్రెస్ పార్టీలో ఆడబెట్టించాడు, నన్ను కాంగ్రెస్ పార్టీలో ఈడబెట్టించాడు. ఇట్లా పెట్టమంటే పెట్టాం. ఉంటున్నటువంటి క్రాంతి కళ్యాణ మండపం దెందులూరు నియోజకవర్గంలో ఉంది, ఏలూరులో లేదు. నేను ఒక్కడే వెళతా. మీ ద్వారా నేను ఆయన పిలుపునిస్తున్నా. ఆయన ఛానల్ కూడా ఉందిగా ఇక్కడెక్కడో, తోతాపూర్ 99 వస్తా. ఇగో ఇక్కడెక్కడో ఉంది, ఇగో వస్తా. ఆయన ఛానల్ పెట్టుకోమనండి. ఆయన దగ్గరికి ఒంటరిగా వస్తా. నా ఊరు, నా అతిథి. అవసరమైతే క్యారేజ్ కూడా పట్టుకెళ్తా, భోజనం కూడా పెడతా, మాట్లాడతా, చర్చిస్తా. ఆయన నన్ను పిలిపితే ఎన్ని విషయాల మీద చర్చిస్తా. జాని విషయం ఆడతా, ట్రాఫిక్ కానిస్టేబుల్ విషయం ఆడతా, దివ్యాంగుడి విషయం ఆడతా. ఇంకా ఏవైతే నా మీద 37 కేసులు ఉన్నాయో ఆ పెట్టిన అందరూ కూడా పిలవమనండి, వరుస నుంచో పెట్టమనండి. నన్ను కాంగ్రెస్ పార్టీలో ఆడబెట్టించాడు, నన్ను కాంగ్రెస్ పార్టీలో ఈడబెట్టించాడు. ఇట్లా పెట్టమంటే పెట్టాం.